హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ కాబుల్ మాన్ ఎపిసోడ్ నెంబర్ 5కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్ చూసే ఉంటారు, అందులో కొంచెం చాలా లాగి అనిపించవచ్చు అందరికీ. అండ్ ఆల్సో వీడియోకి వచ్చే చిన్నదే, ఇది కూడా చిన్నదే వీడియో, ఎందుకంటే ఇందులో అంత కంటెంట్ ఏం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్లో అంటే ముందు ఎపిసోడ్లో చాలా ఉన్నాయి. అండ్ ఇంకా మన పీచు అయితే పీకాచు అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీ పోకెమాన్ ఫ్యాన్స్కి అయితే వీడియోని షేర్ చేయండి, చూసి ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, నువ్వు కిందికి రారా. కిందికి యా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పీచు పీచు ఎవాల్వ్ పీకాచూర్. ఆహా, నీకోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చేసిన, మొత్తానికి ఇప్పటికి వచ్చేసావా. చోక్ స్వీట్ నైస్ కీస్, చాలా బాగుంది. ఎక్కరాను నువ్వు రారాను, మనల్ని ఎవడు ఆపుతాడు. ఏయ్, ఏం గ్లిచ్రా ఇదే. ఒరు వరే, ఏమైందిరా. రాను. అరే ఏమో గీస్, కొంచెం గ్లిచ్ అయినట్టుంది. పర్లేదు, దా బయటికి రా. యా, కూర్చుంది చీ అంటుంది. ఓకే, ఇప్పుడు యా, ఇదైతే నేను ఏరియా క్లియర్ చేసుకున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో బేస్ అన్న కడదామని. ఎందుకు గ్లో అయిపోతుంది ఇంటర్, అంత గ్లో అవుతావు, అంత మెరుస్తావు, అంత పోజులు కొడుతున్నావు ఏంట్రా. అక్కడ అక్కడ ఎవడున్నాడు చూసావా, బటన్ పని చేయదు. ఆగ్రాను గ్లిచ్ కేస్ అంటే కొన్ని ఇచ్చిన ఇంకొన్ని, దానివల్ల గ్లిచ్ అయింది. మన పీకాచు ఫస్ట్ ఫైటింగ్ ఆ పోజ్ చూడండి, వేసేద్దామని రెడీగా ఉన్నాడు. వోల్ట్ అటాక్ వేసేయి. అరే యానిమేషన్ లేదారా. ఏంటి మావన్ని మామూలుగా అయిపోరా ఇప్పుడు. ఇది కూడా గ్లిచ్ కేస్, చచ్చిపోయినాక కూడా మనల్ని కొడతాను. ఎస్ వి డిడ్ ఇట్ అంటాను. అండ్ ఇవి కొన్ని ప్లాంట్ చేసిన, ఇవి కొంచెం క్లియర్ చేసుకొని ఇక్కడ సామాన్లు. అండ్ ఇక్కడ ఇది ఎస్ హీలింగ్ పవర్. అండ్ పక్కన మిషన్ పెట్టినది. అండ్ క్రియేటివ్నెస్ తీసుకొని ఇది కూడా తీసుకున్నాను అనుకోండి. అండ్ మీకు ఒకటి చూపించాలి, అది కాదు, యా లెజెండరీ పోకేమాన్ గేస్ అక్కడ ఒకటి దొరికింది, అంటే కనబడింది, కానీ దాన్ని పట్టుకోలేం మనం, చాలా కష్టం. ముందు నాకు పీస్ కావాలి. అవ్వండి స్లాష్ గివ్ మౌస్ రా. నెక్స్ట్ గ్యాప్ ఇవ్వు పీసీ. ఓకే గైస్, క్రియేటివ్ నుంచి తీసుకోవాల్సిందే. ఓకే గైస్, తీసేసుకున్నా. ఇక్కడ పెట్టేద్దాం. నైట్ అయింది, ఏం పర్లేదు. ఇది అండ్ ఇది చూసే ఉంటారు లాస్ట్ ఎపిసోడ్లో దొరికింది ఇంకొకటి. ఇన్నిగానో ఉన్నాయి గైస్. ఫస్ట్ పట్టుకున్నది ఇది. ఇవన్నీ తీస్తే నాకు తెలిసి మ్యాక్సిమం ఎవాల్వ్ అనే వస్తాయి గైస్. తీసేద్దాం, ఒక్కొక్కటి తీద్దాం. ముందు మనై
కింద పెట్టుకుందాం. అంటే ఇవి మన అవసరం లేవు, ఈ 3 కింది లాస్ట్ 3 అట్లా పెట్టుకున్నాం అంతే. సుకు అయ్యో, ఎవాల్వ్ రెడీ టు ఎవాల్వ్ అని ఏదో ఒకటి వస్తుంది చూడండి గీస్. నాకు ఏదో ఒక దాని మీద డౌట్గా ఉంది. రెడీ టు ఎవాల్వ్ రావట్లేదు. ఇది ఎవాల్వ్ అవ్వచ్చు. యస్, పోనీట రెడీ టు ఎవాల్వ్. ఇది కాదా, ఇదైతే గీస్ 43 లెవెల్ అంట కాదా. సరే, అన్నింటినీ మార్నింగ్ ఇద్దాం. అండ్ నేను గ్రేట్ బాల్స్ కూడా క్రియేట్ చేసుకున్నా గీస్. గ్రేట్ బాల్స్ కూడా క్రాఫ్ట్ చేసుకున్నా. గ్రేట్ బాల్స్ ఏనా, అల్ట్రా బాల్, అల్ట్రా బాల్. ఓకే, ఫస్ట్ దిస్ పెర్షియన్. నైస్. దీని పవర్స్ ఏంటి? స్క్రీచ్, పవర్ జెమ్ 80%. 80నా? ఓకే, ఏదో అట్లా చేంజ్ చేస్తున్నా సరదాకి. నెక్స్ట్ మియో 2. మియో 2కి ఏమున్నాయి? పెయింట్ అటాక్ అవసరం. ఓకే, ఇదంతా పవర్ఫుల్ ఏం కాదు. వచ్చారు. ఇది కెల్ఫియా. ఏదిరా, ఇనుప సామాన్లు అమ్ముకునేటట్టుంది అది. 80యా? 65 వార్ 9. చాలా ఉన్నాయి గెస్. ఇదేంటో, వాము పిల్ల బచ్చా అనుకున్నా కానీ బాగానే ఉంది గెస్, బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చే లోపలికి వచ్చి తాళంలో ఉంటాయి గెస్ దానికి. నెక్స్ట్ పోనీటా లాస్ట్లో ఇద్దాం. ఇది జాల్టిక్, చాలా పవర్ఫుల్ గెస్. ఎలక్ట్రిక్ టైప్ 70%. థండర్ వేవ్, ఎలక్ట్రో బాల్. అది చూడండి ఎలా ఉన్నాయో. థండర్ వేవ్ తీసిద్దాం. బగ్ బైట్ చాలా పవర్ఫుల్ గెస్. ఇంత అంత ఉంది కానీ దొరికింది. ఎలా ఉందో చూడండి. 25, 70. 25 ఎందుకురా నీకు అవసరం? అబ్బో, చాలా తక్కువని. వద్దద్దు, ఇలాంటివి మనకద్దు. వచ్చారు. ఇప్పుడు మన పోనీటా. దీన్ని ఎవాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ దీని మూవ్స్ సరే ఎవాల్వ్ చేసినాక చూద్దాం. ర్యాపిడ్ డాష్. ఉయ్, మామూలు లేదు అన్నా. సూపర్ అన్నా, మెరిసిపోతున్నానా. స్మార్ట్ స్ట్రైక్ అంట. చూద్దాం ఇప్పుడు. ఎయిటీ 60 బదులు నైస్. దీన్ని పెట్టుకుందాం గెస్ నా దగ్గర. సారీ, మౌస్ వచ్చి వెళ్ళిపోంటారా మీరు, అద్దు నాకు.
అందరు పిల్ల బచ్చగలు. అయ్యో ఏ జోల్టిక్ కొంచుకోవచ్చు, కానీ మన దగ్గర పికప్ ఉంది కదా చాలు. ఓహో, ఇవి 2 ఉన్నాయి కదా. ఇది కూడా ఇవ్వాలి అంతే. ఇది 9 టైల్స్కి, వల్పిక్స్ అంటే 9 టైల్స్ అవుతుంది ఇది. అండ్ ఇవి చెప్పానుగా. అండ్ ఇదే గైస్ నేను చెప్పిన లెజెండర్ ఇది. తీస్తా దాన్ని తీస్తా. ముందు ఇంటికి నేను చెప్పేవాళ్ళు. అయ్యో ఓకే. ఓకే నైస్. దీన్ని కూడా ఎవాల్వ్ చేసేద్దాం. టాల్నో ఫైర్ నైస్. పిల్ల బచ్చ 9 కూడా. అంటే దీంతో పాటు దీన్ని కూడా ఎవాల్వ్ 2 టాల్నో ఫైర్స్ వేస్ట్. అండ్ వల్పిక్స్ ఇదే ఇది. అరే బయటికి ఇది 9 టైల్స్. వెనకాల ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. తర్వాత 9 అయితే మొత్తం తెల్లగా వేరే ఉంటుంది గేస్. అది మాత్రం దీన్ని మన దగ్గర పెట్టుకోవాలి. నేను అంటే దాన్ని ఎవాల్వ్ చేస్తాను నేను. అండ్ ఇప్పుడు 2 లాస్ట్ ఎపిసోడ్లో వీటికి ఒక్కొక్క స్టోన్ ఇస్తే ఒక్కొక్క టైప్గా ఎవాల్వ్ అవుద్ది. మంచిగా ఉంటాయి ఒక్కొక్కటి, కానీ పవర్ఫుల్ తెలీదు, గుర్తులేదు, కానీ మంచిగా గైస్. అండ్ ఇప్పుడు డిట్టో. డిట్టో పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఏ పోకిమాన్తో ఫైట్ అయితే డిట్ట ఆ పోకిమాన్ పవర్స్ చేస్తాయి దీనికి కూడా. అందుకే పెట్టినట్టున్నారు. అంటే ఇప్పుడు నేను వాళ్ళు ఈవీతో ఫైట్ చేసిన అనుకోండి, ఈవీ పవర్స్ మనకు వచ్చేస్తాయి. అంటే దాని దగ్గర ఉన్న సేమ్ పవర్సే మనం కూడా వాడచ్చు. అట్లా డిట్టో అని పెట్టినట్టున్నాడు. ఓకే, ఇవన్నీ మళ్ళీ లోపల పంపించేద్దాం. వెళ్ళిపోండ్రు అందరు. ఈ వాల్ పిక్స్ని మన దగ్గర ఉంచుకుంటా. వెళ్ళిపోను. అండ్ ఇవి వీళ్ళు ఇవాల్వ్ అయింది కదా. ఇది అవ్వద్ది కావచ్చు, ఏది అవ్వట్లేదు. నైస్. పీచు ఆల్రెడీ యూస్ చేసింది కదా. అండ్ ఇది ఫైనల్లీ ఇది. ఎస్, ఇది పవర్ఫుల్ ఏం కాదు. ఇది దీని తలకాయ ఏడు ఉంటుంది, అంత పవర్ఫుల్ కదా గీస్. పవర్ఫుల్ చాలానే అటాక్ చేస్తుంది. పవర్ఫుల్ గీస్, కానీ అవసరం లేదు మనకి. అండ్ ఇది మెడిసిన్ టైప్లా పనిచేస్తుంది గీస్ మనకి, ఏమో గుర్తులేదు. అండ్ ఇది పిల్లబచ్చ. అండ్ ఇప్పుడు ఫైనల్ అంతకన్నా ముందు అన్నిటినీ నైస్. ఇంకా టైం ఉంది. ఓకే, ఇది చూడండి గేస్ ఎంత ఉందో. రే మా ఫస్ట్ టైం గేస్, అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గేస్ ఇది. నేను మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ పోకేమాన్ ఇది. అనుకోలేదు దీనికోసం ఎక్కడెక్కడ ఎత్తుకాలో నాకేం తెలియదు. ఎక్కడెక్కడ ఎత్తుకాలో అని ఫుల్ టెన్షన్ పడ్డా. ఆ వీడియో చూసిన తర్వాత గేమ్ ఆడుతుంటే నచ్చేసింది గేస్. అసలు మైండ్ బ్లోయింగ్. దీని పవర్స్ చూద్దాం, ఒక్కొక్కటి వేరే ఉంటుంది. ఐస్ బీమ్ 90, ఏమో 70 అంట. అది చూడండి. రోస్ట్ ఎవరిని రోస్ట్ చేస్తాడో. ఏన్షియంట్ పవర్. దీని బదులు ఉంచుకుందాం, పర్లేదు. సో చూసారు కదా గైస్, ఇవన్నీ మన దగ్గర ఉన్న పోకిమాన్స్ అయితే. ఇది ఇంకా ఆగో నిమిషం, ఇంకా జస్ట్ 4% ఉంది.
3, 2, 1, 1, 1. ఎస్, లాస్ట్ అండ్ 1% చేసేయండి రా. ఏ వాళ్ళు అయిపో, హీల్ అయిపో. ఇంకెంతసేపు? 0% అయింది కదా, ఇంకెంతసేపు? యా, ఇప్పుడు వీటిని లోపల పెట్టేసి మనం మంచి మంచి మన దగ్గర పెట్టుకుందాం. ఎస్, Charizard, Pidgeot, this one, this one, this one. చాలు గేస్. ఒక గ్రాస్ టైప్ లేదు, మంచి గ్రాస్ టైప్ దొరికినాక పెట్టుకుందాం. ఇప్పుడు 2 ఫైర్ ఉన్నాయి, ఒక ఐస్ ఉంది, ఒక ఎలక్ట్రిక్ ఉంది. ఇది కూడా ఫైరేనా? ఇది ఫ్లయింగ్ అండ్ నార్మల్ టైప్. చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ. ఇది ఫైర్ అండ్ ఫ్లయింగ్, నార్మల్ అండ్ ఫ్లయింగ్, ఫైర్, ఎలక్ట్రిక్, ఐస్ అండ్ ఫ్లయింగ్, ఫైర్. దాదాపు అన్నీ సేమే ఉన్నాయి గేస్. డార్క్ అంట. అంతే గేస్, అంత మంచి మంచి ఏం లేవు. ఎలక్ట్రిక్ అండ్ బగ్ ఇది. ఓకే, ఇప్పుడు ఇది వేసుకొని మనం, అంటే మన దగ్గర ఉన్న పోకెమాన్స్ చూసారుగా, మామూలు ఉండదు. మన దగ్గర మామూలు పోకెమాన్స్ లో గేసి ఇప్పుడు అసలు అందుకన్నా పెద్దది. అరే రైడ్ చేయొచ్చారా నిన్ను? అరే దీన్ని కూడా రైడ్ చేయనిస్తలేడు గేసుడు, వేస్ట్గాడు. రైడ్ మోడ్ ఎక్కించినా కూడా వర్క్ అవ్వట్లేదు. ఆగ్రా, వీడి మీద ఫుల్ పగ ఉంది గేసి నాకు. ఏయ్ ఎంట్రా ఎగస్ట్రాలా? ఇన్ని రోజులు ఏమనుకున్నావు? ఇప్పుడు మావాడు వచ్చాడు చూడరా, నీ ఎంత ఉన్నాడు రా. ఒకటే దెబ్బకి లేపేస్తాడు. ఐస్ బీమ్, అది 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 మావాడు పవర్. టీకా చెప్తుండ ఆగ్రా. రే అంటే నా కామెడీయా? అది చూడండి గేసి ఎలా పడిపోయాడు. అయినా కూడా కొడతాడు. పీకా చేసిన లెవెల్ 45. ఇలాగే మనం ఈ వాల్పిక్స్ని ఎవాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆగండి, ఫస్ట్ హీల్ చేసుకుందాం. హీలింగ్ అయిపోయిందా? ఇవి ఉన్నాయి కదా కేసు, ఇంకెందుకు దండగా. ఇప్పుడు వెళ్ళి మన వల్పిక్స్ని చూడండి. 29 ఉంది వల్పిక్స్ లెవెల్. అరే దీన్ని దానికన్నా ఒక్క పవర్ వాడితే చచ్చిపోతాం మన. అదేందో అది అంతుంది. ఆగండి గీస్, త్వరగా దీన్ని లేపేసి వెళ్ళిపోదాం. రోస్ట్, ఒకటే దెబ్బకి చచ్చిపోవాలి. హెల్త్ పెరిగింది, కొట్టకుండా హెల్త్ పెంచుకుంది. అది ఒక్కటే దెబ్బ, మామూలుగా ఉండదురా. వాల్పిక్స్ 30 అంట. ఇదేంటో పోకేమని వచ్చింది, ఇంత ఉంది ఎందుకు గైస్ ఇది? ఇదేం పోకేమాన్ గైస్? అంటే రేర్ మెగా పోకేమాన్స్ లాంటి దాంట్లో ఇది వచ్చినట్టుంది. నేను చేయట్లేదు ఎందుకు గైస్ మనల్ని. రే చూసుకో ఎక్కువ వాడి. ఎస్ అరే సార్,
ఏమైతుందిరా అనుకున్నా, నేను పైన చూసుకోలే గైస్. అరే యార్ చంపేసావేంట్రా, నేను అటాక్ చేసినారా, నేను అటాక్ చేయక ముందుకే చంపేసిల్లు. పెద్ద పోకిమాన్ గైస్ అది. మళ్ళీ అలాంటి పోకిమాన్ ఎప్పుడు వస్తుందో. చాలా బాధేస్తుంది గీస్. మొత్తం నువ్వే చేసావురా, మొత్తం నువ్వే చేసావు. ఇంకేమన్నా వచ్చినాయి అలాంటి? అరే సుమోగా, వీటి పేరు సుమో కాదు, అట్లా పిలుస్తున్నా. ఆగరా, 49 లెవెల్ అంట. ఇది ఐస్ బీమ్ సచ్ చూడుకుంటాడు. అయినా బెటరే గేస్. లెవెల్ ఎక్కడ, మన లెవెల్ ఎక్కడ, అంత కొట్టింది అంటే గ్రేట్ అసలు. రూస్ట్ అంతే, హెల్త్ పెరిగింది, అట్లనే అటాక్ కూడా పెరుగుద్ది గేస్. చూడండి ఇప్పుడు ఒకటే దెబ్బకి లేచిపోతుంది అది. ఐస్ బీమ్. ఓకే ఓకే, ఎత్తంది గేస్, అయిపోయింది. మనకు అద్దదు. వాల్పెక్స్ 32 లెవెల్, ఫ్లేమ్ త్రోవర్. ఓకే ఓకే, ఫైరే కదా. చూసారు కదా గేస్, మన పోకెమాన్స్ ఎలా ఉన్నాయో అట్లా ఉంటుంది మనతోని. దారా నువ్వు కూడా మై బడా బడా బడా. మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ. ఇక్కడ బుడ్డోడైనా చాలా పవర్ఫుల్. అరే అరే వాడు కనబడద్దారా, వాళ్ళిద్దరు అటే చూస్తాళ్ళు. ఎవర్రా మీరంతా? పీకచ్చు మాత్రం ఇటు చూస్తలేదు ఏంది? అది అది అలా అలా ఉండాలి మనది, మామూలు ఉండేది మనతోని. ఎస్, దిస్ ఈస్ అవర్ ఆర్మీ గేస్. ఏంట్రా ముందుకు ఏంటారు నువ్వు? అంటే ఫస్ట్ నువ్వు వచ్చినావు అంటే నువ్వే ముందుకు రావాలి. సెకండ్ ఆడొచ్చిండు మరి, ఏ మధ్యలో నోటిఫికేషన్ కూడా వచ్చింది అనుకోండి. బా ఎలా ఉంది గేస్ మన ఆర్మీ? అండ్ ఇంకా 2 ఉన్నాయి అనుకోండి. ఒకటి వాల్పిక్స్, అది ఫ్యూచర్ లెవెల్ అవుతుంది, అప్పుడు దిద్దాం దాన్ని. ఇది మన ఆర్మీ ఎలా ఉంది? ఒక్కొక్కరికి మడతడిపోద్ది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ అన్నా, దాని నెక్స్ట్ ఎపిసోడ్ అని ఒక చెప్పినా కదా, అక్కడ లెజెండరీ పోకెమాన్ ఉందని, వెళ్ళి దాన్ని పట్టేసుకొద్దాం. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేనైతే ఆఫ్లైన్లో ఇంకా మన వెల్పిక్స్ ఎవాల్వ్ చేయడానికి రెడీ చేస్తా. అండ్ ఏమన్నా తిరుగుతా అంటే ఏమన్నా మంచి మంచి పోకెమాన్స్ దొరికితే ఆఫ్లైన్లో పట్టేసుకుంటా. పెద్ద పోకెమాన్స్ దొరికితే దాన్ని చిన్న క్లిప్ అనేది దాన్ని తీసి పెడతా. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, అందుకే స్పీడ్ చెప్పించిన. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్. నువ్వు కూడా మా గ్యాంగ్లో చేరిపోయావా? జాగలేదు కానీ. బాయ్.